భక్తులు కూడా ఆ స్వామి వారి కృపా కటాక్షాలు ఏదైనా ఉండాలని కోరుకున్నామంటే జై శ్రీరామ్. ఎందుకంటే స్వామి వారి అలంకరణ చేయాల్సింది కాబట్టి గర్భగుడి బయట చేసాము. జై శ్రీరామ్. ప్రతి ఒక్క భక్తుడు తమ వంతు సహాయంగా ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు ముందుకు వచ్చినటువంటి జై శ్రీరామ్. ₹16 సమర్పించారండి అన్నదాన కార్యక్రమానికి. జై శ్రీరామ్. ప్రతి ఒక్క భక్తుడు కూడా నేనున్నానంటూ మా అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమంలో తమ వంతు ఆ స్వామివారి అన్నదాన కార్యక్రమానికి సమర్పించాలని ఇంకొన్న భక్తులు తమ పేరు నమోదు చేసుకోవాల్సింది కోరుతున్నాము. ఈరోజు స్థానికంగా మన మానుకోటలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయం హనుమంతుని ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈరోజు వైశాఖ దశమి పూర్వభాద్ర నక్షత్రం స్వామివారి జన్మించినటువంటి రోజు కాబట్టి స్వామివారి జన్మదినం కాబట్టి మనము మన తెలంగాణ ఆంధ్రాలో హనుమాన్ జయంతిగా పెద్ద హనుమాన్ జయంతిగా యొక్క ఉత్సవాలు నిర్వహించడం చేస్తాము. ఈరోజు స్వామివారికి విశేషంగా హనుమాన్ జన్మదినం కాబట్టి ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి 7 గంటలకు 8 గంటల వరకు స్వామివారికి పంచామృతాభిషేకము జలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి ఆ తరుపతి స్వామివారికి విశేషంగా ఆ కొండగట్లో ఏ విధంగా స్వామివారు అలంకరణ చేసుకొని ఈరోజు ఉంటారో మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి హనుమంతుని గడ్డ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా స్వామివారు ఆ విధంగా మంచి అలంకరణ చేసుకొని స్వామివారు ప్రతి ఒక్కరికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలిగి సకల శుభాలు కలగాలని ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అందరికీ ఉన్నటువంటి కోరికలు మనోవాంఛలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీ गणपति प्रसादं सदा गृह्णामि तास्रपरा देवी शिरमूलाहिताङ्ग्रा सर्वगं हर्तुमे पापं दूर्वादुस्वभवत्कृष्णे भगवानये भगवान् की भक्तांजनेय भगवान् की वीरांजनेय भगवान् की जय क्षामक्षत्रवृद्धवृद्धवृष्णयं दृष्टभौलसुहृदमग्रवीरम् इंद्रस्तोमेन पंचदशेन मध्यमिदं वातेन सकरेण रक्षा देवतो देवः तानि निर्वाणकारेण इंद्रस्तोमेन पंचदशेन मध्यमिदं वातेन सकरेण रक्षा ఈరోజు వాటి మీద ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రాతకాల పూజలు ఉదయం 5 గంటలకే సేవ స్వామివారికి చందనోత్సవ అలంకారం స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి మన్యసూక్త పారాయణం మధ్యాహ్నం 12 అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వాటి మీద దేవాలయం పురాతన దేవాలయం చాలా సంవత్సరాలు కూడా సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉన్నది దేవాలయానికి. వాటి మీద ఆంజనేయ స్వామికి పూజించుకున్నట్లయితే అనుకున్న కోరికలు నెరవేరి భక్తులకి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. రేపు ఆంజనేయ భగవానికి జై.